హలో ఎవరీవన్, బాగున్నారా? మీరు బాగుంటారు నాకు తెలుసు. మీరు ఎప్పుడైనా గోల్ సెట్ చేశారా? ఒకవేళ సెట్ చేసింటే మీరు దాన్ని థరోగా ఫాలో అవుతా ఉంటే మీకు మీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్, మరి నెగిటివ్ ఎమోషన్స్ అనేటివి ఖచ్చితంగా ఫేస్ చేసింటారు. అలా ఫేస్ చేసినప్పుడు మీరు ఏం చేసింటారు? మహా అయితే వదిలేసి వెళ్ళిపోతారు యాక్చువల్గా, జనరల్గా. అలా కాదని కొంతమంది దాన్ని స్టిక్ ఆన్ అయిపోతారు. అలా స్టిక్ ఆన్ అయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? మధ్యలో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఇది కామనే కదా, అందరూ ఫేస్ చేసేదే కదా అనే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఇలాంటి వాళ్ళకి పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా చాలా ఉంటుంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్ అని ఉన్న వాళ్ళకి ఎప్పుడే కానీ ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేయరు వీళ్ళు. ఎందుకంటే ఆ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎలాంటి డిస్ప్యూట్ అయినా కూడా వాళ్ళ మధ్యలో రైజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి తీరుతారు. అలా ఈ అప్స్ అండ్ డౌన్స్ మనం గోల్ సెట్ చేసినప్పుడే కాదు, ప్రతి దాంట్లో, ప్రతి ప్రొఫెషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ కొన్ని అయితే, అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని. కావాల్సిందికే దెప్పి పొడ్చడము, హేళన చేయడము. అది దీనిపైన కవరింగ్ ఏంటి తెలుసా? టెస్ట్ చేస్తున్నారు అనమాట. టెస్ట్ చేయడం, ఎంతవరకు మనం దానికి స్టిక్ ఆన్ అయినాము, మనం ఎంతవరకు దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాము అనేది ఇక్కడ మేజర్ పాయింట్ అన్నమాట. మనం ఎప్పుడైతే దానిలో కీన్గా వెళ్ళడం జరుగుతుందో అప్పటి నుండి మనకి సక్సెస్ అనేది కన్ఫర్మ్డ్గా వస్తుంది. కాకపోతే ఆ టైం వరకు మనము కంపల్సరీగా దాంతో ఫైట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మనం దాంతో ఫైట్ చేయాల్సిందే, దానికి వేరే మార్గం లేదు. అది ఫ్రెండ్స్, మనకు అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ప్రతి ప్రొఫెషన్లో కామన్. ఈ అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేయాలి 2 మార్గాలు. ఒకటి పేషెన్స్, రెండవది పాజిటివ్ మెంటాలిటీ. ఇవి 2 ఉన్నప్పుడు మనం ఏ పనైనా కూడా, ఏ వర్క్ అయినా కూడా మనం దాంట్లో ఖచ్చితంగా మనం దాంట్లో సక్సెస్ అయ్యే తీరుతాం అనేది నా ప్రగాఢ నమ్మకం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ మెంటాలిటీ, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. మ్యాండేటరీ, ఇట్స్ అ మ్యాండేటరీ. నెక్స్ట్ థింగ్, పేషెన్స్. కొన్నిసార్లు మనల్ని వేరే వాళ్ళు తిడుతూ ఉన్నా కూడా మనం నోరు కూడా మెదపలేని పరిస్థితి అనేది మనకు తలెత్తుతుంది. అప్పుడు మనము ఏది చెప్పినా కూడా మనకి అప్పుడు బ్యాడ్ టైం అనేది నడుస్తూ ఉంటుంది. గుడ్ టైంలో నీకు అవసరం లేకున్నా నిన్ను పొగుడుతారు, నీకు అవసరం లేకున్నా నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవి నాకే ఎందుకు జరుగుతున్నాయి, నేనేమంతగా గ్రేట్ చేశానా, గ్రేట్ థింగ్ ఏదైనా చేశానా అని. గుడ్ టైం అనమాట. బ్యాడ్ టైంలో నీ అంతకు నువ్వు ఉన్నా కూడా, నీ వరకు నువ్వు ఉన్నా కూడా ప్రశాంతత అనేది ఉండదు. సో ఇది మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట ఇవి. నేను నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా? అది ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.